హలో కుషికమ్ గేమ్స్, హౌ ఆర్ యు ఆల్? ఈ రోజు నేను మీ ముందుకి నీట్ అనాలిసిస్ అయితే తీసుకుని వచ్చేసాను అనమాట. ఈ నీట్ అనాలిసిస్ 2025 లో ఓన్లీ కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ గురించి అయితే మాట్లాడబోతున్నాము. ఈ కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ లో ఎన్ని వచ్చాయి, అలాగే అఫ్ కోర్స్ 45 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ కి సంబంధించిన డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది, అలాగే 11th క్లాస్ నుంచి 12th క్లాస్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఏ చాప్టర్స్ నుంచి వచ్చాయి, ఏ చాప్టర్ కి అన్నిటికంటే ఎక్కువ వెయిటేజ్ ఉంది, ఇలా అయితే కంప్లీట్ డీటెయిల్డ్ అనాలిసిస్ నేను మీకోసం అయితే తీసుకొచ్చేసాను. ఎనీ ఫర్దర్ డిలే, లెట్ us స్టార్ట్ టుడేస్ వీడియో. ఓకేనా? సో ఫస్ట్ బేసిక్స్ చెప్తున్నాను చూడండి. అంటే నీట్ అనాలిసిస్ కి సంబంధించిన అంతవరకు మనకి బేసిక్ గా మనం అనాలిసిస్ చేసుకోవాల్సిన డీటెయిల్స్ ఏంటి అంటే, నీట్ 2025 క్వశ్చన్ పేపర్ లో కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ లో అనాలిసిస్ అండ్ ఓవర్ వ్యూ ఏంటి అంటే, జనరల్ గా ఆస్పెక్ట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి 45 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి జనరల్ గా. అంటే ఇది వరకు మనకి ఎప్పుడైతే మనకి కరోనా వచ్చిన దగ్గర నుంచి మనకి 50 క్వశ్చన్స్ అయితే ఉండేవి. 50 క్వశ్చన్స్ లో పార్ట్ బి లో అయితే ఒక 10 క్వశ్చన్స్ ఇచ్చి 5 క్వశ్చన్స్ ఇచ్చి చాయిస్ ఇచ్చేవాళ్ళు. అయితే ఈ ఇయర్ 2025 లో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కేవలం 45 ఇచ్చారనమాట, అంటే వితౌట్ ఎనీ చాయిస్. అలాగే టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చారు, డిస్క్రిప్టివ్ కానీ అలాంటి క్వశ్చన్స్ అయితే ఏమి ఇవ్వలేదు. సో టోటల్ మార్క్స్ వచ్చేసి కెమిస్ట్రీ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం, అదొక గుర్తుపెట్టుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఫర్ ద కెమిస్ట్రీ సబ్జెక్ట్ వచ్చేసి మనకి 180 మార్క్స్. సో ఏరియాస్, ఏ ఏరియాస్ తో క్వశ్చన్స్ కవర్ చేశాడు అంటే, మనం ఆల్రెడీ యాంటిసిపేట్ చేసినట్టుగానే ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీలో క్వశ్చన్స్, టాపిక్స్ లో ఉన్న క్వశ్చన్స్ అయితే కవర్ చేశారనమాట. క్వశ్చనింగ్ ఫార్మాట్ ఎలా ఉంది అంటే, ఇది కొంచెం ట్విస్ట్ చేశాడని చెప్పొచ్చు. ఈ ఇయర్ 2025 నీట్ క్వశ్చన్ పేపర్ లో మిక్స్చర్ ఆఫ్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చాడు, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చాడు, అలాగే కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అయితే ఇచ్చాడు. సో ఇది కొంచెం మనకి నీట్ క్వశ్చన్ పేపర్ అనేది జనరల్ గా ఎప్పుడు కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే అప్లికేషన్ క్వశ్చన్స్ వరకు ఉంటాయి తప్ప కాన్సెప్చువల్ క్వశ్చన్స్, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా డెప్త్ గా ఇచ్చాడు అనేది అయితే జనరల్ అనాలిసిస్ ఈసారి క్వశ్చన్ పేపర్ కి సంబంధించింది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి అంటే డిఫికల్టీ లెవెల్. ఈ డిఫికల్టీ లెవెల్ అనేది మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఉంది 45 క్వశ్చన్స్. ఈ 45 క్వశ్చన్స్ లో అన్నింటికంటే ఈజీ, అంటే క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్ చేయగలిగిన వాటిని మనం ఈజీ కేటగిరీలో పెట్టుకుంటున్నాము. ఈ 45 అవుట్ ఆఫ్ 45 లో మనకి ఈజీగా ఉన్న క్వశ్చన్స్ ఓన్లీ 11. అంటే అలాగే మీడియం ఉన్నవి మనకి 19 క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట. చాలా హార్డ్, అంటే చాలా కాన్సెప్ట్ మొత్తం తెలిసి న్యూమరికల్స్ చేసి ఆర్గానిక్ లో సింథసిస్, రియాక్షన్స్ ఇవన్నీ చేసిన తర్వాత మాత్రమే మనం ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్స్ 15 ఉన్నాయి అనమాట. సో ఇది మనం పర్సంటేజ్ బేస్ కనుక చూసినట్టయితే, ఈజీగా ఉన్నవి మనకి ఓవరాల్ 45 క్వశ్చన్స్ లో 11 క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి అంటే మనం దాన్ని అప్రాక్సిమేట్ గా ఒక 25% కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే మీడియం అనేది మనకి 19 క్వశ్చన్స్ ని 42% అనమాట. అంటే జనరల్ గా ఈజీ టు మోడరేట్, అంటే మీడియం ఉంది కాబట్టి మోడరేట్ వరకు మనకి క్వశ్చన్ పేపర్ అయితే కొంచెం కంఫర్టబుల్ గా ఉంది అని చెప్పొచ్చు. కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ వరకు నుంచి చెప్తున్నాను. సో అలాగే హార్డ్ గా ఉన్నవి మనకి 33% ఉన్నాయి అనమాట. అంటే మొత్తం సిలబస్ కవర్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ హార్డ్ గా ఉన్న క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయగలుగుతారు. అంటే 33% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేది జనరల్ గా స్టూడెంట్స్ కి అంత ఈజీగా అనిపించలేదు. సో 45 లో 15 క్వశ్చన్స్ చాలా హార్డ్ ఉన్నాయి, అంటే మిగిలిన 30 క్వశ్చన్స్ అయితే ఈజీ టు మోడరేట్ గా వాళ్ళైతే ఆన్సర్ చేయగలిగారు అనమాట. ఓకేనా? సో ఇది ఈ అనాలిసిస్ ఇలా ఉంటే క్లాస్ వైజ్ చూద్దాం. అంటే మనకి 11th క్లాస్ నుంచి 20 క్వశ్చన్స్ వచ్చాయి, 12th క్లాస్ నుంచి 25 క్వశ్చన్స్ వచ్చాయి. అయితే చూడడానికి ఇది 11th క్లాస్ నుంచి తక్కువ క్వశ్చన్స్, 12th క్లాస్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినట్టు కనిపిస్తూ ఉన్నా కూడా, అంటే ఇక్కడ చూడండి 12th క్లాస్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ వచ్చాయి, 11th నుంచి మనకి 20 క్వశ్చన్స్ వచ్చాయి. ఇలా కనిపిస్తున్నా కూడా యాక్చువల్ గా 11th క్లాస్ నుంచి మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కంటే ఎక్కువ వచ్చాయి. ఎందుకంటే జనరల్ గా 11th అనేది మనకి ఓన్లీ బేసిక్స్ ఉంటాయి, 12th అనేది దాని మీద అప్లికేషన్ ఉంటాయి. కెమిస్ట్రీ గురించి మాత్రం మాట్లాడుతున్నాను. ఇది ఒకసారి మీరు మళ్ళీ గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఎందుకని ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే, మిగిలిన క్వశ్చన్స్, మిగిలిన సబ్జెక్ట్స్ సంబంధించిన అనాలిసిస్ దీనికంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది. అంటే ఎందుకంటే ఫిజిక్స్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్, చాలా టఫ్ గా ఇచ్చాడు, చాలా స్టాండర్డ్ డిఫరెంట్ గా ఇచ్చాడు. సో నేను ఇది ఓన్లీ కెమిస్ట్రీకి సంబంధించిన అనాలిసిస్ మాత్రమే చేస్తున్నాను అనమాట. ఓకేనా? సో 11th క్లాస్ లో మనకున్న 20 క్వశ్చన్స్ అనేవి 12th తో కంపేర్ చేసి 25 కంటే తక్కువ ఉన్నప్పటికీ, జనరల్ గా 11th నుంచి క్వశ్చన్స్ జనరల్ గా ఎప్పుడు కూడా తక్కువే అడుగుతుంటారు. సో మనకేంటి అంటే 12th నుంచి 56% క్వశ్చన్స్ వచ్చాయి, 11th నుంచి 44 వచ్చాయి. కానీ టెక్నికల్ గా 11th నుంచి మనకి ఈసారి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినట్టు. ఓకేనా? సో ఇలా ఉంది. రైట్, నెక్స్ట్ ఏంటి అంటే టైప్ ఆఫ్ ద క్వశ్చన్స్. అంటే మనకన్నీ ఎంసీక్యూస్ అనుకున్నాం కదా, మరి ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు అంటే చూడండి ఒకసారి.
టోటల్ ఎంసీక్యూస్ అంటే జస్ట్ ఒక క్వశ్చన్ చేసి దానికి ఏబిసిడి అని ఆప్షన్స్ ఇచ్చేసి ఆప్షన్స్ కలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేయండి అనే క్వశ్చన్స్ 27 అయితే వచ్చాయన్నమాట. అయితే అలా కాకుండా స్టేట్మెంట్ 1 and 2 ఇది ఈ స్టేట్మెంట్ ఇలా ఇచ్చాడు, స్టేట్మెంట్ 2 ఇలా ఇచ్చాడు, ఈ రెండు స్టేట్మెంట్స్ కి రిలేషన్ ఏంటి, రైట్ ఏంటి, రాంగ్ ఏంటి, ఇలా డిఫరెంట్ స్టేట్మెంట్స్ అంటే మళ్ళీ అది అసర్షన్ రీజన్ కాదు, అసర్షన్ రీజనింగ్ వేరు. స్టేట్మెంట్ 1 and 2 టైప్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకు వచ్చేసి కెమిస్ట్రీలో 4 ఇచ్చాడు అనమాట. ఓకే, అలాగే మల్టీ స్టేట్మెంట్ బేస్డ్ ఇది మనకి కొంచెం టఫ్ అవడానికి రీజన్స్ లో ఇది మల్టీ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది కూడా ఒక ఆస్పెక్ట్ అనమాట. ఎందుకని అంటే ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఇచ్చిన 4 స్టేట్మెంట్స్ లో ఏది రైట్ ఆప్షన్, ఇచ్చిన 4 స్టేట్మెంట్స్ లో ఏది రైట్ ఆర్ ఏది రాంగ్, అలా మల్టిపుల్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఈసారి కొంచెం ఇంక్రీజ్ చేశాడని చెప్పాలి. అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ మనం జనరల్ గా ప్రిపేర్ అవుతూ ఉంటాము, అయితే ఈ అసర్షన్ రీజన్ క్వశ్చన్ కూడా మనకి ఒకటే వచ్చింది. సో మల్టిపుల్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఈసారి కొంచెం ట్రికీగా అనిపించాయని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మ్యాచ్ ద కాలం, యాక్చువల్గా క్వశ్చన్ పేపర్ టఫ్ అవడానికి మెయిన్ రీజన్ ఇది ఒకటి అండ్ ఇది ఒకటి అనమాట. ఈ రెండింటి వల్లనే మనకి క్వశ్చన్ పేపర్ కొంచెం టఫ్ అనిపించింది. టఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ రెండింటి నుంచి వచ్చాయన్నమాట. మ్యాచ్ ద కాలం లో మనకి ఒక 4-5 ఇచ్చేసి, మ్యాచ్ తెలుసు కదా, కాలం 1 కాలం 2 ఇచ్చేసి రెండు మ్యాచ్ చేయాలి. అయితే ఈ ఒక మ్యాచింగ్ లో మనకి 4-5 కాన్సెప్ట్స్ ని కవర్ చేయడానికి ట్రై చేశాడు. దానివల్ల క్వశ్చన్ పేపర్ టఫ్నెస్ అనేది మనకి చాలా చాలా పెరిగింది అని చెప్పుకోవాలన్నమాట. ఓకే, సో అలాగే ఈ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 45 లో పర్సంటేజ్ చూడాలి అంటే ఒకసారి చూడండి. ఎంసీక్యూస్ వచ్చేసి మనకి 27 క్వశ్చన్స్ కి సంబంధించి 60% మనకి ఎంసీక్యూస్ వచ్చాయి. అలాగే స్టేట్మెంట్ 1 and 2 అనేవి మనకి 9% వచ్చాయి. అలాగే నెక్స్ట్ మనకి మల్టీ స్టేట్మెంట్ బేస్డ్ ఏవైతే ఉన్నాయో అవి 16% వచ్చాయి. అలాగే అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు ఓన్లీ 2% వచ్చాయి. అలాగే మ్యాచ్ ద కాలం వచ్చేసి మనకి 13% వచ్చాయి. సో వీటి వల్ల మనకి కొంచెం క్వశ్చన్ పేపర్ అనేది టఫ్ అనిపించింది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ అనేది మనకి చూడండి 11th క్లాస్లో ఉన్న టాపిక్స్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయి. సో 11th క్లాస్ నుంచి మనకు ఆల్రెడీ 20 క్వశ్చన్స్ వచ్చాయని చెప్పుకున్నాం. ఈ 20 క్వశ్చన్స్ లో స్ట్రక్చర్ ఆఫ్ ద ఆటమ్ ఫస్ట్ లెసన్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ద ఆటమ్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ పీరియాడిక్ ప్రాపర్టీస్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వచ్చాయి. హైడ్రోకార్బన్స్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఫస్ట్ చాప్టర్ మనకి అన్నిటి గురించి చెప్తాం కదా, లా ఆఫ్ కాంబినేషన్స్ అన్నిటి గురించి, అక్కడ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వచ్చాయి. రెడాక్స్ రియాక్షన్స్ ఓన్లీ 1 క్వశ్చన్ వచ్చింది. ఆర్గానిక్ కెమిస్ట్రీ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ ఉంది కదా, దాని నుంచి మనకి 4 క్వశ్చన్స్ వచ్చాయి అనమాట. అలాగే ఈక్విలిబ్రియం నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. కెమికల్ బాండింగ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ నుంచి మనకి 2 వచ్చాయి. థర్మోడైనమిక్స్ నుంచి మనకు ఒక క్వశ్చన్ వచ్చింది. సో టోటల్ 11th క్లాస్ నుంచి మనకు వచ్చిన నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20 అనమాట. సో దీన్ని మనము ఒక చార్ట్ లాగా చూడాలి అంటే ఈ చార్ట్ లో మనం ఎలా తీసుకోవచ్చు అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ మనకి ఓన్లీ 10% క్వశ్చన్స్ అంటే 45 క్వశ్చన్స్ లో మనకి లైక్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ నుంచి 10% వచ్చాయి. అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ పీరియాడిక్ ప్రాపర్టీస్ నుంచి మనకి 10% వచ్చాయి. హైడ్రోకార్బన్స్ నుంచి 15% వచ్చాయి. సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద కెమిస్ట్రీ నుంచి మనకి 10% వచ్చాయి. రెడాక్స్ రియాక్షన్స్ నుంచి 5%. అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ నుంచి మనకి 20% క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఈక్విలిబ్రియం నుంచి 15% వచ్చాయి. అలాగే కెమికల్ బాండింగ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ నుంచి 10%. థర్మోడైనమిక్స్ నుంచి మనకి 5%. సో థర్మోడైనమిక్స్ నుంచి మనకు వచ్చింది నీట్లో ఒక క్వశ్చన్ అనమాట. సో దీన్ని బట్టి మీరు నెక్స్ట్ నీట్ ప్రిపరేషన్ కి ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో, ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో ఈ వెయిటేజ్ ని కూడా అనలైజ్ చేసుకుంటూ మీరు నెక్స్ట్ ఎగ్జామ్ కి అయితే ప్రిపేర్ అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో అన్నిటికంటే ఎక్కువ వెయిటేజ్ మనకి దీంట్లో ఏ లెసన్ నుంచి వచ్చింది, ఆబ్వియస్ గా ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వచ్చింది 20%. అండ్ హైడ్రోకార్బన్స్ మనకి 15%. సో ఆల్మోస్ట్ మనకి 35% మనకి ఓన్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా 2 చాప్టర్స్ ఉన్నాయి మనకి. ఆ 2 చాప్టర్స్ నుంచి మనకి 35% అయితే వచ్చిందనమాట. సో ఐ సజెస్ట్ మీరందరూ కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీని కొంచెం ఎక్కువ ఫోకస్ గా ఉండండి. దాని తర్వాత మనకి థర్మోడైనమిక్స్ అండ్ ఈక్విలిబ్రియం కంబైన్డ్ గా 20% ఉంది. ఎందుకంటే ఈ 2 జనరల్ గా ఈ లెసన్స్ 2 మనకి కంబైన్డ్ గా చదువుతూ ఉంటాం అనమాట. అలాగే బేసిక్ కాన్సెప్ట్స్ మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో ఎవరైతే నీట్ ఎగ్జామ్ కి నెక్స్ట్ ఫర్దర్ గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ చార్ట్ అని చూసి ప్రిపేర్ అయితే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, ఇవన్నీ 11th క్లాస్ సంబంధించిన 11th క్లాస్ లెసన్స్ కి సంబంధించిన డీటెయిల్స్. అలాగే 12th క్లాస్ గురించి ఒకసారి చూద్దాము. 12th క్లాస్ లో చూడండి మనకి బయోమాలిక్యూల్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. మనకి బయోమాలిక్యూల్స్ అనేది బయాలజీ పిల్లలు మనం ఆల్రెడీ నీట్ రాస్తున్నాము అంటే ఎంఐపిసి ఆర్ బైపీసీ పిల్లలే ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ బయాలజీలో చాలా ఈజీగా ఉంటుంది. బయోమాలిక్యూల్స్ కెమిస్ట్రీకి బయాలజీకి రిలేటెడ్ ఉంటాయి కాబట్టి ఈ క్వశ్చన్స్ వాళ్ళు చాలా ఈజీగా
అటెంప్ట్ చేయగలుగుతారు. అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ క్వాలిటేటివ్ అనాలిసిస్, ఇది మనకు ప్రాక్టికల్స్కి సంబంధించిన చాప్టర్ అనమాట. దీనిలో మనము చాలా ఈజీగా అంటే ప్రాక్టికల్స్ చేసేటప్పుడు కొంచెం కాన్సన్ట్రేటెడ్ పెట్టి కనుక చేసి ఉంటే ఈ చాప్టర్ని అనలైజ్ చేసి ఆన్సర్ చేయడం చాలా ఈజీ అయి ఉంటుంది. అలాగే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుండి మనకి 4 క్వశ్చన్స్ వచ్చాయి. పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఓన్లీ 12th క్లాస్లో ఉన్న పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనమాట. ఇవి మనకి 11th క్లాస్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనేది రిలేటెడ్ చాప్టర్. సో పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే మనకి 15th, 16th, 17th అండ్ 18th గ్రూప్స్ గురించి మనకి 2 క్వశ్చన్స్ వచ్చాయి. కెమికల్ కైనెటిక్స్ 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఎలక్ట్రోకెమిస్ట్రీ ఓన్లీ 1 క్వశ్చన్ వచ్చింది. ఇది మనకి జనరల్ ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి 1 or 2 క్వశ్చన్స్ అయితే జనరల్గా వస్తాయి, కానీ ఈసారి ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది అనమాట. సొల్యూషన్స్ నుంచి 3 క్వశ్చన్స్, ఎమీన్స్ నుంచి 2 క్వశ్చన్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ నుంచి 3 క్వశ్చన్స్, అలాగే డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. హాలో ఆల్కేన్స్, హాలో ఎరిన్స్ నుంచి 2 క్వశ్చన్స్, ఆల్కహాల్స్, ఫినాల్స్ అండ్ ఈథోస్ నుంచి 1 క్వశ్చన్. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ 12th క్లాస్ వచ్చేసి మనకి 25 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ ని మనము ఎలా అనలైజ్ చేసుకోవాలి, ఎలా చాప్టర్ వైజ్ ఎలా చూద్దాము అనేది ఒకసారి చూద్దాం. చూడండి. సో ఫస్ట్ మనకి బయోమాలిక్యూల్స్ నుంచి మనకి 8% వచ్చింది. అలాగే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి 16%, పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి 8% వచ్చింది. కెమికల్ కైనెటిక్స్ నుంచి 12%, ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి ఓన్లీ 4% 1 క్వశ్చన్ వచ్చింది మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి. ఈసారి సొల్యూషన్స్ నుంచి మనకి 12% వచ్చింది. అలాగే ఎమీన్స్ నుంచి 8%, ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి 12%, అలాగే డి అండ్ ఎఫ్ ఎలిమెంట్స్ నుంచి ఓన్లీ 4% వచ్చింది. హాలో ఆల్కేన్స్, హాలో ఎరిన్స్ నుంచి 8%, అలాగే ఆల్కహాల్స్, ఫినాల్స్ అండ్ ఈథోస్ నుంచి మనకి 4% అయితే వచ్చిందనమాట. సో ఇది మనకి ఇక్కడ ఇది వచ్చేసేటప్పటికి మనకి క్వాలిటేటివ్ అనాలిసిస్ అనమాట. సో అనాలిసిస్ నుంచి మనకి ఇది వచ్చింది. సో దీని నుంచి ఇక్కడ కూడా మీరు ఒకసారి కనుక గమనిస్తే మనకి ఎప్పుడైనా సరే ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి సాలిడ్గా కనుక మనం ప్రిపేర్ అయితే, ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ చూడండి, ఎమీన్స్ 8% వచ్చింది, ఇక్కడ 12% వచ్చింది. అలాగే హాలో ఆల్కేన్స్, హాలో ఎరిన్స్ నుంచి 8% వచ్చింది. అలాగే ఇక్కడ కూడా 4% వచ్చింది. ఎప్పుడైతే ఆర్గానిక్ కెమిస్ట్రీ మనము సీరియస్గా కంప్లీట్గా ప్రిపేర్ అయి ఉంటామో అప్పుడు మనము ఏ ఎగ్జామ్ అయినా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ని మనము క్లియర్గా అటెంప్ట్ చేయగలము. అలాగే సాలిడ్గా మార్క్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇది మన ఈ 2025 నీట్ ఎగ్జామ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్కి సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్. అయితే నెక్స్ట్ వీడియోలో నేను మీ అందరి కోసం డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ ద కట్ ఆఫ్ మార్క్స్, ఈ కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటాయి, లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, బిఫోర్ లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ 4 or 5 years నుంచి జరుగుతున్న నీట్ ఎగ్జామ్కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉన్నాయి, ఈ ఇయర్ ఎలా ఉండొచ్చు అనేది అయితే నేను మీకోసం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ వీడియో అయితే తయారు చేయబోతున్నాను. సో ఇప్పటి వరకు మీకు ఈ అనాలిసిస్లో ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఇంప్రెసివ్గా అనిపించినా, మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినా తప్పకుండా మీ వాల్యుబుల్ కమెంట్స్ని నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ కెమిస్ట్రీలో ఏదైనా పర్టికులర్ డౌట్ ఉన్నా, ఏ టాపిక్ అయినా సరే దానికి సంబంధించిన క్వశ్చన్ మీరు నన్ను కామెంట్ రూపంలో అడిగారు అంటే నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేసి మీకోసం అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే? అండ్ ఈ వీడియో కనుక మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తూ ఉంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. See you with another video. Until then, bye.